బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో ముగిసిన పవన్ కళ్యాణ్ పర్యటన, జనసేనానికి అడుగడుగున జన నీరాజనం. ఉచిత విద్య వైద్యం జనసేన లక్ష్యం, కుల మతాలకు అతీతంగా అమలు చేస్తానన్న పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లాకు చేరుకున్న పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు జనసేనాని టూర్. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతల నిరసన, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్. నవరత్నాలతో ఏపీలో అధికారంలోకి వస్తాం, చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరన్న వైఎస్ జగన్. కాంగ్రెస్ను వీడేది లేదు, నాయకత్వాన్ని మార్చాలన్న రాజగోపాల్. ఏపీ టీడీపీకి మరో షాక్, వైసీపీలో చేరిన రఘురామ కృష్ణరాజు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి, టీడీపీకి సండ్ర వెంకట్ వీరయ్య గుడ్ బై. జగన్ 421, విజయసాయి 422, వైసీపీని బహిష్కరించాలన్న బుద్ధా వెంకన్న. అసెంబ్లీకి రాని ప్రతిపక్షానికి ఓట్లు అడిగే హక్కు లేదు, కేసీఆర్ ఓవైసీతో జగన్ కుమ్మక్కయ్యారని దేవినేని ఆరోపణ. టీఆర్ఎస్ ఎంపీలు 5 ఏళ్లలో ఏం సాధించారు, శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్. వైసీపీ టీడీపీ 2 అవినీతి పార్టీలే, బీజేపీని నీచ రాజకీయాలన్న సిపిఐ నేత రామకృష్ణ. జగన్ బాబాయ్ ఓటునే తొలగించేశారు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న మిథున్ రెడ్డి. సిట్టింగులను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమే, జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జగన్ కేసీఆర్లతో కలిసి మోదీ కుట్రలు, తాను ఎవ్వరికీ భయపడేది లేదన్న గల్లా జయదేవ్. ఏపీ తెలంగాణ మధ్య డేటా వార్, ఐటీ గ్రిడ్ కంపెనీలో కొనసాగుతున్న సోదాలు. మాలో మొదలైన ఎన్నికల హడావిడి, అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు నరేష్ నామినేషన్. దాహంతో అల్లాడుతున్న వినుకొండ నియోజకవర్గం వలన వెళ్తున్న 3 గ్రామాల ప్రజలు. అనంతపురం జిల్లాలో దారుణం, కన్న తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం, భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య. నితీష్ వల్లే బీహార్ అభివృద్ధి, అమర జవాన్లకు మోదీ జోహార్లు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు, చట్టాలను మోదీ బలహీనపరుస్తున్నారన్న రాహుల్. జమ్మూ కాశ్మీర్ హుంద్వారాలో ముగిసిన ఎన్కౌంటర్, భద్రతా దళాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతం. బాలాకోట్పై స్పెక్ నిజమే, ఒప్పుకున్న మసూద్ సోదరుడు. సరిహద్దుల్లో భారత పౌరుల ఇల్లే టార్గెట్, కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాక్.